Hello everyone, welcome to Daski Dunia. Today our topic is exercise 3.1, question number 2. What is the question? State which of the following statements are true and which are false. ఏమంట ఈ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, స్టేట్మెంట్స్ చదవాలి. After reading the statement, it is true or false according to the polynomials topic. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమని ఇచ్చినాడు, ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఏది పాలినామియల్? ఇది √2x² - 3x + 1 is √2 అంట. ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది చూడండి, √2 ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ ఉంది. డిగ్రీ అంటే మనం ఇదిగో ఇక్కడ పైన చూస్తాం, వేరియబుల్ యొక్క పవర్ చూస్తాం. కానీ √2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మరి √2 పాలినామియల్, ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ అవుతుందా? అవ్వదు. సో కాబట్టి ఇదేంటిది? ఫాల్స్. మళ్ళీ ఏం చెప్పాడు? రీజన్ ఏమన్నాడు? రీజన్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద రీజన్ హియర్? బికాస్ √2 ఈజ్ ద డిగ్రీ కాదు, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² కి పక్కన ఉంది, మల్టిప్లై చేస్తుంది ఇది. కాబట్టి ఇది కోఎఫిషియంట్ అవుతుంది కానీ డిగ్రీ అవ్వదు. కాబట్టి డ్యూ టు దిస్ రీజన్ √2 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x². కాబట్టి ఈ గివెన్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, సెకండ్ స్టేట్మెంట్ ఈస్ గివెన్ హియర్. ఏమని ఇచ్చినారు? ద కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇన్ ద పాలినామియల్. ఇది పాలినామియల్ చూడండి, p of x 3x⁻³ 3x³ - 4x² + 5x + 7 is 2 అంట. ఎవరి కోఎఫిషియంట్? ఇది x². కోఎఫిషియంట్ x² అంటే ఇక్కడ ఉంది. x² కి కోఎఫిషియంట్ ఏముంది? -4 ఉంది. కానీ ఏమన్నాడు ఆయన? 2 అన్నాడు. కాబట్టి ఏమని స్టేట్మెంట్ చేస్తావు? దీన్ని ఫాల్స్ అని స్టేట్ చేస్తాం. ఓకే, సో రీజన్ ఏంది? రీజన్, వాట్ ఈస్ ద రీజన్ హియర్? ద కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈస్ -4. మరి -4 అయితే 2 అని చెప్పాడు ఆయన, కాబట్టి ఇది ఫాల్సే కదా. సో దిస్ ఈస్ ఫాల్స్. నౌ లుక్ ఎట్ ద థర్డ్ స్టేట్మెంట్. ఏమని ఇచ్చాడు? ద డిగ్రీ ఆఫ్ ఏ కాన్స్టాంట్ టర్మ్ ఈస్ 0. డిగ్రీ ఆఫ్ ఏ కాన్స్టాంట్ టర్మ్ అంటే తెలుసు కదా. సో ఇది ట్రూ అన్నమాట. ఎందుకు నేను ట్రూ సెలెక్ట్ చేసుకున్నా? రీజన్ ఏంటి అంటే, డిగ్రీ ఆఫ్ ఎనీ కాన్స్టాంట్ టర్మ్ ఈజ్ 0. ప్రతి కాన్స్టాంట్ టర్మ్కి మనం డిగ్రీ ఏం తీసుకుంటాం? 0 తీసుకుంటాం. కాబట్టి ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ట్రూ అన్నమాట. ఈ థర్డ్ స్టేట్మెంట్ ట్రూ. నెక్స్ట్ స్టేట్మెంట్, 1/x² - 5x + 6 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంది? బేస్డ్ ఆన్ ద డిగ్రీ. ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ 2 వస్తే మనం పాలినామియల్ అంటాం. కానీ మనం ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి నేను ఏమని చెప్తున్నా అంటే ఫాల్స్ అని చెప్తున్నా. ఎందుకు ఫాల్స్ అని చెప్తున్నా అంటే, వై? బికాస్ గివెన్ టర్మ్స్, ఇవన్నీ టర్మ్స్ అన్ని చూస్తే, ఈ స్ట్రక్చర్ చూస్తే అసలు ఇది పాలినామియలే కాదు. ఏంటి రీజన్? వాట్ ఈస్ ద రీజన్? It is not a polynomial at all. ఎందుకు పాలినామియల్ కాదు? వేరియబుల్ పైన ఇది మన నాన్ నెగటివ్ ఇంటిజర్ ఉంది కదా, ఇక్కడ వేరియబుల్ పైన నాన్ నెగటివ్ ఇంటిజర్ ఉండే కదా. కానీ ఇది ఎక్కడుంది చూడండి, డినామినేటర్లో ఉంది. ఇది ఎలా ఉంది? 1/a⁻m లాగా ఉంది. అప్పుడు ఏమవుతుంది? a⁻−m అవుతుంది. ఇది ఏమవుతుంది? పైకి వస్తే
x to the power of -2 అవుతుంది. ఇది ఏమవుతుంది -5x to the power of -1 అవుతుంది. ఇట్లా అవుతుంది. అట్లా అయినప్పుడు అది ఏమవుతుంది, ఇది కూడా 6 to the power of -1 అవుతుంది. 6 to the power of -1. సో అన్ని మైనస్లే వస్తాయి. కాబట్టి అసలు ఇది పాలినామియలే కాదు. మరి పాలినామియలే కాకపోతే మళ్ళీ దాన్ని క్వాడ్రటికా, లీనియరా, క్యూబిక్ అనే డిస్కషనే వేస్ట్. కాబట్టి ఏంటి రీజన్, ఇది ఫాల్స్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. రీజన్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్ అట్ ఆల్. నెక్స్ట్ లుక్ ఎట్ ద ఫిఫ్త్ స్టేట్మెంట్. ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈస్ 1 more than the number of terms in it. 2 more than the number of terms in it. అంటే ఏమంటున్నాడు, ఇప్పుడు ఫర్ సపోజ్ 2x² + 5x + 7 ఉందనుకోండి. దీని డిగ్రీ ఏమవుతుందంట, ఏమని చెప్తున్నాడు, ఒక టర్మ్ ఉంది, 2 టర్మ్స్, 3 టర్మ్స్ ఉన్నాయి కదా, 3 టర్మ్స్కి +2 చేస్తే 5 అవుతుందంట డిగ్రీ. అసలు డిగ్రీ అనేది టర్మ్స్ మీద డిపెండ్ అయింది. అసలు ఒక టర్మ్లో వేరియబుల్ పవరే డిగ్రీ. కాబట్టి ఇది ఒక ఫాల్స్. ఏమని చెప్తావు అసలు రీజన్ వాట్ డూ యు సే? రీజన్ ఏమని చెప్పాలంటే డిగ్రీ ఈజ్ నాట్ రిలేటెడ్ టు నంబర్ ఆఫ్ టర్మ్స్. అసలు నంబర్ ఆఫ్ టర్మ్స్ కి డిగ్రీ కౌంటింగ్ కి అసలు మనకి సంబంధమే లేదు కదా. ఇలా అసలు చేయం. డిగ్రీ ఫైండింగ్ ఎలా చేస్తాం, ఒక టర్మ్ యొక్క టోటల్ తీసుకుంటాం, వేరియబుల్ పవర్ ఏ టర్మ్ లో ఎక్కువ వస్తే ఆ టర్మ్ తీసుకుంటాం, అది కదా డిగ్రీ. కాబట్టి దిస్ గివెన్ ఫిఫ్త్ స్టేట్మెంట్ ఆల్సో ఏ ఫాల్స్ స్టేట్మెంట్.